బట్ నువ్వు నీ స్థానం కోసం ఏం చేశావో నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు ఏం ప్లాన్ చేసినా నీకది నో యూజ్. చరిత్రని ఒక్కసారి తిరిగి చూసుకో. ఇంతవరకు అక్కడ ఏమీ లేదు, డొల్ల. ఇప్పుడు కూడా ఏమీ ఉండదు. చూద్దాం ఏముంటుందో ఏముండదో. అండ్ ఇక్కడ నా స్థానం ఎవరికుంటుందో ఎవరికి ఉండదో. అత్తయ్య గారు చూసారా ఎలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందో? నువ్వు అనన్య కాన్ఫిడెన్స్ ని చూస్తున్నావు, కానీ నాకు దాని ఉనికిని ఇక్కడ కాపాడుకోవడానికి ఎంత చస్తూ బ్రతుకుతూ భయపడుతోందో క్లియర్గా కనిపిస్తోంది. చూద్దాం దామిని కూడా బిజినెస్ చేయగలిగే శక్తి ఉందో లేదో. ఇది ఫ్యామిలీకి మంచిదే అనుకో. ఆనంద, మంచిదమ్మా, చాలా మంచిది. అర్థం చేసుకున్నా, సంతోషంగా ఉంది. అత్తయ్య గారు, దామినిని ఆ అనన్య తనకు అనుకూలంగా మార్చుకుని తన చేత ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తించేలా చేస్తుంది. దీని మూలంగా దామిని లైఫ్లో ఏ కష్టాలు ఎదురవుతాయో ఏంటో తెలియట్లేదు. కనీసం ఈ ఇన్విటేషన్ కార్డులో మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్సే ఇక్కడే తెలిసిపోతుంది. ఖచ్చితంగా దామిని చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేస్తుంది అత్తయ్య గారు. మనం కూడా సైలెంట్ గా ఉండి తెలిసి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. శరణ్య, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దామిని రాంగ్ స్టెప్ వేస్తే దాన్ని మనం సరి చేయలేమా? ఇలా పట్టించుకోకుండా మనం దూరంగా ఉంటే అనన్యక అవకాశం మరింత బలంగా మారుతుంది. అలా మనం ఆగిపోకూడదు. రేపు మనం ఓపెనింగ్ సెరమనీకి వెళ్తున్నాం. ఇదేదో మురిగినంత మాత్రాన నేను వెళ్లిపోయి మా అక్కని బాధ పెట్టలేను. ఓ, అంటే ఇక్కడే ఉంటారా? ఉండండి. ఆనందా, పెద్దమ్మా, అమ్మే, ఈ సీన్ లో ఈవిడ లేదు కదమ్మీ, మరి ఎట్ట వచ్చుండది? మీరేంటి ఇక్కడే ఆగిపోయారు? అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నా. పదండి. వీళ్ళని లోపలికి పంపించమంటారా మేడం? ఏంటి, వీళ్ళు లోపలికి రావటానికి ఈవిడ పర్మిషన్ కావాలా? ఏ సెక్యూరిటీ, ఈవిడ గారు ఎవరనుకుంటున్నావు? మా చిన్నత్తయ్య గారు, రాజ్కోటి సిల్క్స్ కి అధినేత.
బ్యారియర్ గేట్ తీసి సెల్యూట్ చేయి. ఏంటమ్మా మొత్తానికి దగ్గరుండి పిన్నిని లోపలికి ఆహ్వానించి తీసుకొస్తున్నా? దామిని ఏంటా మాటలు? పిన్ని వాడు ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టమా కాదా తరువాత, పిన్నికి మాత్రం ఇక్కడికి రావడం ఏమైనా ఇష్టమా?